రామగిరి మండలం సుందిల్ల గ్రామంలో ఎలాంటి భూమిని తాను కబ్జా చేయలేదని, దౌర్జన్యం చేయలేదని సుందిల్ల నివాసి జనగామ రామస్వామి తెలిపారు. మంగళవారం రామగుండం ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని సుందిల్ల గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 369లో గల గర్రెపల్లి ప్రమీలకు సంబంధించిన 2 ఎకరాల భూమిని కొనుగోలు చేశారని తెలిపారు. భూమిలో వృద్ధుల ఆశ్రమాన్ని నిర్మించి సేవ చేయడానికి ఆ భూమిని కొనుగోలు చేశామని, దీని పక్కన ఉన్నదారి విషయంలోనే పెగా నరేష్ అడ్డుపడుతున్నాడని, అంతేకాని అతని భూమిలోకి ఆక్రమణకు గాని దౌర్జన్యానికి గాని వెళ్లలేదని తెలిపారు. తనపై పెగా నరేష్ చేసిన ఆరోపణలపై పరువు నష్టం దావా వేస్తామని తెలిపారు. నిరాధారణమైన ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. అనంతరం సుందిల్ల గ్రామంలో రజకులకు సంబంధించిన దోబీ ఘాట్ గురించి గతంలో ప్రభుత్వం ఇచ్చిన 2 ఎకరాల 10 గుంటల భూమిని పెగా నరేష్ కబ్జా చేశాడని చాకలి లింగయ్య తెలిపారు. జనగామ రామస్వామితో పాటు కుల రాజమల్లు, గుర్రేపల్లి ప్రమీల, చాకలి లింగయ్య, జనగామ తార పాల్గొన్నారు. అతను నేను 2 రూములు వేసుకుంటా, వేసుకున్నది కూడా నేనే, ఆ భూమిని కూడా అది కూడా అదే కబ్జా చేసానని చెప్పేసి మాట్లాడాడు. నేను కబ్జా చేయలేదు, అతని భూమిని కూడా నేను గుంజుకోలేదు. నేను గర్రెపల్లి ప్రామీల అని చెప్పేసి పక్కబడి ఉన్న వ్యక్తి, ఈమె దగ్గర నేను 2 ఎకరాల భూమిని కొనుక్కున్న డాక్యుమెంట్ వీడియో చూపిస్తున్నా మీకు. నిన్న 6 పని చేసిన దాంట్లో అతను పేపర్ పెట్టలే, కానీ పేపర్తో సహా పెడుతున్నా. ఇగో ఇది డాక్యుమెంట్స్, ఇది మనం తయారు చేసుకున్న డాక్యుమెంట్ కూడా కాదు. మీరు సైకిల్ కూడా లీగల్గా నోటరీ కూడా చేయించుకున్నా. ఈమె యొక్క పట్టా భూమి ఇలా భర్త చనిపోయాడు, పట్టా పాస్బుక్. ఈ పాస్బుక్ కూడా ఎవరు చేయించు అని అడిగితే దాసారాయలింగ్ చేయించని చెప్పి నిజమేనమ్మా? ఇప్పుడున్న శ్రీధర్ రెడ్డిలు దాసారాయలింగ్ ఇద్దరు కలిసి చేయించాడు పాస్బుక్. సరే నమ్మకంగా అంటే చేయించినంత మాత్రం కూడా కాదు, ఆల్రెడీ ఆయనకు ల్యాండ్ ఉన్నది, భూమి ఉన్నది. చేసిన తర్వాత నేను ఈద్దులో ఆశ్రమం పెడదామని చెప్పేసి, అనాథ వృద్ధాశ్రమం పెడదామని 20 ఏళ్ళ సంకల్పం నాకు ఇబ్బంది కదా సార్. దానికి టైం వచ్చింది సార్, చూద్దామని చెప్పేసి అని 2 ఎకరాల ల్యాండ్ రోడ్డుకి దగ్గర ఉంటుంది కదా, బాగుంటుంది కదా అని చెప్పేసి నేను ఈ ల్యాండ్ తీసుకున్నాను. ఆ 2 రూములు అలా ఒక 2 రూములు ఉంటే ఆ 2 రూములకు కూడా నేను రిజిస్టర్ ప్రకారంగా గ్రామ పంచాయతీ కార్యదర్శి తీర్మానం చేసి ఈ 2 రూములకు సంబంధించి కూడా రిజిస్టర్ చేయించుకున్నాను. ఈ రిజిస్టర్ కాపీ ప్రతి డాక్యుమెంట్ రిజిస్టర్ లీగల్. ఆశ్రమం కోసం కూడా రిజిస్టర్ చేసి పెట్టేసాను, రిజిస్టర్ కూడా చేయించాను. రిజిస్టర్ నెంబర్ కూడా వచ్చింది, దాని కాపీ కూడా బయలా. విషయం ఏంటంటే ఈ ఆశ్రమం పక్కపోతే తుబ ఉన్నది, 30 ఫీట్లు మన గ్రామ పంచాయతీ తీర్మానం చేసినటువంటి తుబ ఉన్నది, ఆర్టికల్ మీద పెట్టి తుబ ఉన్నది. ఇది కూడా ఎంపీడీఓ గారు ఇచ్చింది. 12 మంది ఈ సభ్యులు కలిసి సర్పంచ్ తీర్మానం చేసినటువంటి కాపీ ఇది. 10 లక్షల రూపాయలకు ఎస్టిమేషన్ వేస్తే 2 లక్షల వర్క్ అయిపోయింది. వర్క్ ఆర్థిక మధ్యలోకి వచ్చింది, మధ్యలో కారణాల వల్ల అయిపోయింది అన్నది. ఈ తుబని పూడికి వేయమని చెప్పేసి నేను సర్పంచ్ గ్రామ కార్యదర్శి గారికి లెటర్ పెట్టించిన. వాళ్ళు దీన్ని ఏమైందమ్మా మన తుబెంది కాపీ అని చెప్పేసి అంటే ఈ తుబ నాదని చెప్పేసి పేటెంట్ డిస్కషన్ చేసిండు.